రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్వెల్లి గ్రామస్తుల రైతులు కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ఆలస్యం అవుతుందన్నారు. వరి కోతలు పూర్తి చేసి నెల రోజులవుతున్నా ఇప్పటి వరకు కూడా అధికారులు ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పక్క జిల్లాలో ఇప్పటికే ధాన్యం కొనుగోలు పూర్తయి రైతుల ఖాతాలో డబ్బులు జమ కూడా అయ్యాయని, కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆ పరిస్థితి లేదని అన్నారు. ఒక్క రాజన్న సిరిసిల్ల జిల్లాలో పరిస్థితి ఈ విధంగా ఎందుకు ఉందో తమకు అర్థం కావడం లేదని ఆరోపించారు. గత 2 నెలల క్రితమే మా వరి కోతలు మొదలై అయిపోయినాయి. 2 నెలలు అవుతుంది కోతలు కంప్లీట్ అయ్యి. అయినా కానీ ఇప్పటి వరకు వరి ధాన్యాన్ని కొనడానికి ప్రభుత్వం తరఫున ఎలాంటి జరగడం లేదు పనులు. ఎందుకంటే మాకు అటు నిజామాబాద్ డిస్టిక్ బార్డర్ ఉంది. మా పక్కపంటి గ్రామాలైన సిరికొండ మండలం నిజామాబాద్ డిస్టిక్కి అన్ని వరి కోతలు ఆల్రెడీ అయిపోయి మాకంటే వెనుకసిరి మొదలుపెట్టిన వాళ్ళు వరి ధాన్యం అమ్మకాలు కూడా జరిపోయినాయి. వాళ్ళకు డబ్బులు కూడా వచ్చినాయి. మాకెందుకు జరగట్లేదు? మేము అక్కడికి అమ్ముకుందామన్నా కూడా అక్కడ మాకు అమ్ముకోవడానికి అవకాశం లేదు. పర్మిషన్స్ ఇస్తలేరు. ఆ పర్మిషన్ ఇవ్వడానికైనా కలెక్టర్ గారు మాకు సహకరించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే రైతులు ఒక 6 నెలలు కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి కూడా ఇబ్బంది పడే వ్యవస్థ ఈ మన దేశంలో ఉండడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే రైతు రాజు అంటారు కానీ రాజు అయితే అయితలేడు, బిచ్చగాడైపోతుండు. రైతును కనీసం ప్రభుత్వాలు ఇప్పటికైనా కొంచెం ముందుగా ఆలోచన చేసి ప్రతి విషయంలో ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే రైతు ఒక 6 నెలలు కష్టపడడానికి ఎన్ని విధాలుగా కష్టపడుతుందంటే తను మందు బస్తాలు కానీ కూలీలు కానీ ఇవన్నీ ఉద్దర తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి మరి పంటను పండించడం జరుగుతుంది. తనకు మిగిలేటి ఏవో ₹1 ₹2 మిగులుతాయి. మీ ప్రభుత్వ అధికారులే కానీ రాజకీయ నాయకులే కానీ ఎవరైనా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఓన్లీ మా రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే కొనుగోలు జరుగుతలేవు. ఎందుకంటే అటు ఆదిలాబాద్ కానీ, ఇటు కరీంనగర్ కానీ, ఇటు పక్కపడి సిద్దిపేట జిల్లాలు కానీ, అటు కామారెడ్డి కానీ, ఇటు జగిత్యాల జిల్లాలు కానీ అన్ని జిల్లాల్లో కొనుగోలు జరుగుతున్నాయి. వారికి అమౌంట్ రావడం జరుగుతుంది. ఓన్లీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి ఏం జరుగుతుందో మాకు తెలియడం లేదు. రైతుల్ని మాత్రం ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి లేకుర్రి. రైతులు రోడ్ల మీదకి వస్తే మంచిగా ఉండదని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే రైతులు కష్టపడేది 6 నెలలకు ఒక్కసారి వాళ్ళు వచ్చే ఒక మామూలు తిండి కోసమే. రైతే ఒకవేళ పని చేయకపోతే ప్రభుత్వాలు కానీ రాజకీయ నాయకులు కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎవరికి తినడానికి తిండి కూడా ఉండదు. తాగే మంచినీళ్ళ నుంచి తిని నువ్వు చనిపోయే వరకు, పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు రైతు లేనిది ఏ మనిషి బతకడు. అందుకే రైతులకు కొంచెం మీరు సహకరించవలసింది